ఇక కొత్తగా అయితే కనుక తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ గారిని నియమించారు. ఈ విషయం మనకు తెలిసిందే. నటరాజన్ గారు రాష్ట్రానికి వచ్చారు. పేదల ముఖాల్లో నవ్వులు చూడాలి అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ అన్నారు అన్న విషయం కూడా ఇచ్చారు. ఇక సింప్లిసిటీకి కేర్ ఆఫ్ మీనాక్షి నటరాజన్. సాదా సీదాగా ట్రైన్ లో హైదరాబాద్ కు రాక హంగు ఆర్భాటాలకు దూరం, బొకేలు ఫ్లెక్సీలకు నో, నేతలు బ్యాగులు మోసి ఆత్మగౌరవం కోల్పోవద్దని హితవు. తో ఎంత సింప్లిసిటీగా ఉన్నారో దీన్ని బట్టే మనకు అర్థమవుతోంది మీనాక్షి నటరాజన్ గారు. సో ఏంటంటే మనకి తెలిసిందే రాజకీయాల్లో ఎలా ఉంటారు, ఒక ప్రముఖ వ్యక్తి లేదా ఇట్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనే కాదు, ఏ పార్టీలలో అయినా సరే వాళ్ళ ఇన్ఛార్జీలు వస్తున్నారనో లేకపోతే కొంత ముఖ్యమైన నేతలు వస్తున్నారు అంటే కనుక కొంతమంది నేతలు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులు తీసుకోవడం, లగేజ్ తీసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. నటరాజన్ గారు ఒకటే చెప్పారు, ఇలాంటివన్నీ చేసి మీరు మీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దండి అని. ఆవిడంత చక్కగా చెప్పారు చూడండి. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా పంపించిన నటరాజన్ గారు చెప్పిన మాటలు అయితే నిజంగా రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా సరే ఇలాంటి విషయాల్లో రియలైజ్ అయితే కనుక బాగుంటుంది. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అని చెప్తారు కదా. మరి అలాంటప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కూడా అదే చెప్పారు, ఇలాంటి అంటే బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు అని చెప్పేసి. ఇక ఆమె సాదా సీదాగా అంటే ఫ్లైట్ లో కూడా కాదు, హైదరాబాద్ కి ట్రైన్ లోనే వచ్చారు. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఫ్లెక్సీలోకి కూడా నో చెప్పారు, ఎక్కడ ఫ్లెక్సీలు కట్టకండి అని చెప్పేసి. అలాగే బొకేలు ఇలాంటివన్నీ కూడా ఏమీ వద్దు అని చెప్పేసి చెప్పారు. సో అంత సింప్లిసిటీగా ఉన్నారు మీనాక్షి నటరాజన్ గారు అయితే. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండాలండి. ఇలాంటి వాళ్ళు ఉంటేనే ఆ పార్టీ ఒక క్రమశిక్షణ వేలో వెళ్ళడానికి చాలా చాలా అవకాశం, ఆస్కారం ఉంది.